ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు కామారెడ్డి పోలీసులు. 6 నిందితులను అరెస్ట్ చేసి 56 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఫేక్ కరెన్సీ తయారు చేసి జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు. నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న 5 రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠా ఆట కట్టించారు కామారెడ్డి పోలీసులు. తెలంగాణకు చెందిన కడపత్రి రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరాకు దొంగ నోట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. రాజస్థాన్కు చెందిన కమలేష్, శుభ్రం, ఉత్తరాఖండ్కు చెందిన రాధాకృష్ణ అలియాస్ భరద్వాజ్ వాళ్లకు తోడయ్యారు. నకిలీ నోట్ల తయారీకి అవసరమైనవి సమకూర్చేందుకు రాజగోపాల్, హుస్సేన్ పీరా ముందుకొచ్చారు. కమలేష్, శుభ్రం, రాధాకృష్ణ నకిలీ నోట్లను తయారు చేయాలి. కామారెడ్డికి చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ ఆ నోట్లను చలామణి చేయాలన్నది ముఠా ఆలోచన. ముందుగా బోయిన్పల్లిలోని ఎన్టీలియా అపార్ట్మెంట్లో గల పెంట్ హౌస్ను నెలకు ₹1,00,000 అద్దెకు తీసుకున్నారు నిందితులు. హైదరాబాద్లోని గౌలిగూడ, సికింద్రాబాద్లోని సిటీసీల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలను కొన్నారు. ₹60 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ తయారు చేసింది ముఠా. ముందుగా ₹3 లక్షల బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్లకు ఇచ్చారు. వాళ్లు ఆ నకిలీ కరెన్సీని చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేశారు. దీంతో మరో ₹30 లక్షల వాళ్లకు అందజేసింది ముఠా. 2 రోజుల క్రితం రాజగోపాల్, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ ₹30 లక్షల నకిలీ కరెన్సీతో కారులో బయలుదేరారు. బాన్స్వాడ కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వాళ్లను పట్టుకున్నారు. నిందితుల్ని ప్రశ్నించడంతో హైదరాబాద్లో మరో ₹30 లక్షల నకిలీ కరెన్సీ ఉన్నట్లు చెప్పారు. ఆ సమాచారం మేరకు తనిఖీలు చేయడంతో మరో ₹26,90,000 విలువ గల కరెన్సీ పట్టుబడింది. అలాగే హుస్సేన్ పీరా, అజయ్, భరద్వాజ్లను అరెస్టు చేశారు. నకిలీ నోట్ల తయారీ కోసం నిందితులు ఉపయోగించిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కమలేష్, శుభ్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు.